ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త అపర కుబేరుడు ఎలాన్ మస్క్ వారానికి 100 గంటల పని చేయాలని తన కంపెనీ ఉద్యోగులకు సూచించారు. అయితే ఈ మధ్యన ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి గారు భారతదేశంలో పని వారానికి 70 గంటలు పని చేయాలని, దానివల్ల ఉత్పాదకత పెరిగి మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి ఎదుగుతుందని నారాయణమూర్తి గారు అభిప్రాయపడ్డారు. అయితే కొద్దిమంది పారిశ్రామికవేత్తలు ఆయన మాటను కూడా సమర్థించారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానమే అమలవుతుంది. డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారం 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల రీక్రియేషన్ కుటుంబ అవసరాలకు విభజించడం జరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా ఆమోదించింది. దీన్ని ఎక్కువ భాగం ప్రపంచ దేశాలు ఆమోదించి అమలు చేస్తున్నాయి. కానీ సాఫ్ట్వేర్ సేవా రంగాల్లో 8 గంటలకు మించి అంటే 12 గంటల నుంచి 15 గంటల వరకు పనిచేస్తున్నారు. అయితే ఆధునిక సాంకేతికత అభివృద్ధితో కార్మికులు ఐటీ ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది. ఐటీ కంపెనీలలో ఎక్కువగా పనిచేయటం వలన ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా పని గంటలు వారానికి 40 నుంచి 48 గంటలు మాత్రమే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఫ్రాన్స్ 35 గంటల పనివారం అమలు చేస్తుంది. అమెరికా గతంలో 60 గంటలు పనివారం ఉంటే దానిని ఇప్పుడు 33 గంటలకు తగ్గించారు. నెదర్లాండ్లో అయితే 27 గంటల పనివారంలో అమల్లో ఉంది. జర్మనీలో అయితే 25 గంటల పనిని అమలు చేస్తుంది. ఇటలీలో సంవత్సరం మొత్తం 1694 గంటల పనిని రోజు అమలు చేస్తే జపాన్ 1607 గంటల, రష్యా 1870 గంటలు, ఇంగ్లాండ్ 1531 గంటలు పనిని రోజుకు అమలు చేస్తున్నాయి. కానీ భారతదేశంలో రోజుకు 8 గంటల చొప్పున వారానికి 48 గంటల పని రోజుల్లో అమలవుతున్నాయి. అయితే ఐరోపా లాంటి వివిధ ప్రాంతాలు భౌగోళిక శీతోష్ణ పరిస్థితులను బట్టి పని గంటలు మారుతూ ఉంటాయి. కొన్ని పరిశ్రమల్లో అయితే రోబో టెక్నాలజీని ఉపయోగించుకోవడం, ఐటీ రంగం అభివృద్ధితో వచ్చిన సాంకేతిక పురోగతి రోజురోజుకు పెరుగుతుండడం వల్ల నిరుద్యోగుల సంఖ్య కూడా పెరగడం వల్ల పని గంటలు తగ్గింపు అనివార్యం అవుతున్నాయి. ఇప్పుడున్న పని గంటలు ప్రస్తుతం ఉన్న దానికంటే పెంచితే అనేకమైనటువంటి నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి అనే భయంతో మేధావులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మానవ హక్కులు, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల నేపథ్యంలో అంతర్జాతీయ ఒప్పందాల వల్ల పనికి పరిమితులు నిర్దేశించబడ్డాయి. దీనికి తోడు సాంకేతికత కార్మికుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి పని గంటలు తగ్గితేనే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వారి ఆరోగ్యం, పనిలో సామర్థ్యం, ఉత్పాదకత చాలా అవసరం. అయితే నిరుద్యోగం, శ్రామిక శక్తి లభ్యత వంటి అంశాలు పని గంటలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగ శాతం కూడా చాలా పెరిగింది కాబట్టి చాలా ఐటీ పారిశ్రామిక రంగాల్లో ఇచ్చే జీతం కూడా అంతంత మాత్రమే. మన సీఈఓల వేతనాలు పెరిగిన రీతిలో సాధారణ ఉద్యోగుల వేతనాలు కూడా పెరగటం లేదు. అంతెందుకు, అనిల్ అంబానీ, ఆదాని రోజుకు 1600 కోట్లు ఆదాయం ఉంటే సాధారణ ఉద్యోగి వేతనం కేవలం 100లోనే ఉంటుంది. చాలా గంటలు పనిచేస్తున్నారు యంత్రంలా. ఎన్ని గంటలు పనిచేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంతో క్వాలిటీతో పనిచేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. చాలా పారిశ్రామిక ఐటీ రంగాల్లో ఉత్పత్తి పెరగాలంటే పని గంటలు పెంచడమే పరిష్కారం కాదు. నారాయణమూర్తి గారు, అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సీనియర్ మోస్ట్ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఉన్నాయి. కానీ వాళ్ళు పనిచేసేది మాత్రం కేవలం 8 గంటలు మాత్రమే. అలా ఒక్కరికే లక్షల రూపాయలు ఇచ్చే కంటే 3 నిరుద్యోగులకు చొప్పున అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన
చాలామంది నిరుద్యోగులకు 3 షిఫ్ట్ల చొప్పున రోజుల్లో 8 గంటల్లో వారంలో పనిచేసేలా వాళ్ళకి ఉపాధి కల్పిస్తే భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. అంతెందుకు, మన వ్యవసాయ రంగంలో రైతు కూలీలు సమస్యను పొడవునా ఆరుగాలం పనిచేస్తూనే ఉంటారు. అయినా సరే వారికి సరైనటువంటి ఆదాయం కానీ సరైనటువంటి గిట్టుబాటు ధర కానీ కూడా అందడం లేదు. చాలా రంగాల్లో కార్మికులు రోజుకు 15 గంటల పాటు శ్రమించినా పేదరికం నుండి బయటపడలేకపోతున్నారు. భారతదేశ కార్మిక చట్టాలు, గనుల చట్టం, కనీస వేతనాలు, లేబర్ యాక్ట్ మొదలైనవి వారానికి 48 గంటల పని విధానాన్ని ప్రామాణికంగానే ప్రకటించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం 12 గంటల పనిని ప్రకటించినప్పటికీ వారానికి 48 గంటలు మించరాదని షరతులు కూడా విధించింది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్యతో యువకులు చాలా బాధపడుతున్నారు. దేశ జనాభాలో 35% మంది యువకులు నిరుద్యోగంతో ఉపాధి కల్పన లేక అశాంతికి లోనై అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. ఈ దశలో పని గంటలు పెంచితే నూతన ఉద్యోగాలు కల్పించే పరిస్థితి అస్సలు ఉండదు. భారత్ అగ్రరాజ్యంగా కావాలంటే, ప్రతి నిరుద్యోగి ఉద్యోగం కల్పించాలంటే ఒక సీనియర్ ఉద్యోగికి ఇచ్చే జీతం 3 విభాగాల చొప్పున విభజించి 3 నిరుద్యోగులకు 3 షిఫ్ట్ల విధానంతో ఉపాధి కల్పిస్తే అటు పారిశ్రామిక రంగం, అటు ఐటీ శాఖ రంగం అభివృద్ధికి నోచుకుంటుంది. దీన్ని పాలకులు గ్రహిస్తే చాలా చాలా మంచిది. వందే మాతరం, సత్యమేవ జయతే. చల్.